ఈ రోజు మన వీడియోలో డాస్ పాలసీస్ ఎలా కాన్ఫిగర్ చేయాలి అండ్ పోర్ట్ ఫార్వర్డింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డాస్ పాలసీ దగ్గరికి వెళ్దాం. మళ్ళా పెయింట్ తీసుకుందాం. లెట్స్ సే ఒక 40 గేట్ ఫైర్ వాల్ ఉంది ఇక్కడ. అందులో డాస్ ప్రొటెక్షన్ ఎనేబుల్ చేసాము. డాస్ ప్రొటెక్షన్ కాన్ఫిగర్ చేసాం. అసలు ఓకే, డాస్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఒక పీసీ నుంచి, లెట్స్ సే ఒక పీసీ ఇక్కడ ఉంది. అది ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఒక పీసీ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఒక 2 ప్యాకెట్లు వచ్చినాయి అనుకోండి. ఒక సెకండ్ లో 2 ప్యాకెట్లు వచ్చినాయి అనుకోండి. 2 ప్యాకెట్స్ ఇన్ సెకండ్. అది ఓకే, ఫైర్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. 20 ప్యాకెట్స్ వచ్చినాయి, స్టిల్ ఓకే. అదే 20,000 ప్యాకెట్స్ వచ్చినాయి, అది నాట్ ఓకే ఫైర్ వాళ్ళకి. ఎందుకు? ఒక పీసీ ఆ 20,000 ప్యాకెట్లు ఏ వెబ్ సర్వర్ తీసుకున్నా సరే పంపించదు ఒక సెకండ్ లో. అది అలా పంపిస్తుంది అంటే డెఫినెట్ గా అది ఒక అటాక్ అటాక్ పెర్ఫామ్ చేస్తుంది. దానివల్ల ఆ అటాక్ వచ్చే లాభం ఏంటంటే, వన్స్ ఆ 20,000 ప్యాకెట్స్ ఇక్కడికి వచ్చిందంటే ఫైర్ వాల్ కి, ఫస్ట్ ఫైర్ వాల్ చెక్ చేసేది డాస్. అంటే ఫైర్ వాల్ ప్యాకెట్ ఫ్లోలో ఫస్ట్ డాస్ ప్రొటెక్షన్ చెక్ చేస్తుంది. ప్యాకెట్ అన్నది డాస్ అటాకా లేదా అన్నది. సో 20,000 ప్యాకెట్స్ ఎలా వచ్చేస్తాయి అనుకోండి. ఒకవేళ డాస్ పాలసీ కాన్ఫిగర్ చేయకపోతే ఆ 20,000 ప్యాకెట్స్ లోపలికి వెళ్తాయి ఫైర్ లోకి. ఫైర్ వాల్ వెళ్ళిందంటే సిపియూ హిట్ అవుతుంది. సిపియూ హిట్ అయిందంటే 20,000 ప్యాకెట్స్ ఒకేసారి వచ్చేసరికి సిపియూ స్పైక్ అవుతుంది. అంటే అప్పటి వరకు సిపియూ 10%, 20% ఉన్న 99% వెళ్ళిపోతుంది. అలా 99% వెళ్ళిపోవడం వల్ల ఈ ట్రాఫిక్ ని ప్రాసెస్ చేస్తా వేరే ట్రాఫిక్ ని ప్రాసెస్ చేయలేని స్టేజ్కి వెళ్ళిపోద్ది ఫైర్ వాల్. ఆ టైంలో మొత్తం ప్రొడక్షన్ డౌన్ అయిపోద్ది. సో అటాకర్ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి అలా చేద్దామని అటాకర్ మెయిన్ ఇంటెన్షన్. దాన్ని బైపాస్ చేయడానికి, ఐ మీన్ దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఏం చేయాలి అంటే, పాలసీ ఆబ్జెక్ట్స్ IPv4 డాస్ పాలసీ ఉంది కదా, దీన్ని కాన్ఫిగర్ చేయాలి. క్రియేట్ న్యూ నేమ్ DOS1 ఇన్కమింగ్ ఇంటర్ఫేస్. అంటే ఈ డాస్ ప్రొటెక్షన్ అన్నది ఏ ఇంటర్ఫేస్ లో నువ్వు ఎనేబుల్ చేద్దాం అనుకుంటున్నావు. యూజువల్ గా అయితే వ్యాన్ ఇంటర్ఫేస్ లో చేస్తాము. మీరు ల్యాన్ ఇంటర్ఫేస్ లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే థ్రెట్ అన్నప్పుడు వ్యాన్ నుంచే రావాలని తెలియదు, ఇంటర్నల్ నెట్వర్క్ లో కూడా ఉండొచ్చు. సో పోర్ట్ 1 అన్నది వ్యాన్ కాబట్టి హియర్ పోర్ట్ 1 ఇచ్చేసా. సోర్స్ అడ్రస్ వచ్చేసి మనకి ఏ ఐపీ నుంచి అయినా రావచ్చు వచ్చేది. స్పెసిఫిక్ గా ఇక్కడి నుంచే వస్తాడు అన్నది మనం చెప్పలేము. సో ఆల్ ఇచ్చేద్దాం. డెస్టినేషన్ అడ్రస్ కూడా ఏ అడ్రస్ అయినా ఉండొచ్చు. యూజువల్ గా అయితే ఫైర్ వాల్ వ్యాన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, బట్ ఆల్ అయితే ఆల్ ఇచ్చేస్తే బెటర్ అన్నమాట. సర్వీస్, వాడు ఏ పోర్ట్ లోనైనా మనం అటాక్ చేయొచ్చు, అందుకని ఆల్. ఇక్కడ మనకు చూసారంటే నేమ్, లాగింగ్, యాక్షన్, థ్రెష్ హోల్డ్. ఇక్కడ మనం లాగ్ ఎనేబుల్ చేసామనుకోండి, ప్యాకెట్స్ అన్నది లాగ్ అవుద్ది. అదే ఏమైనా అటాక్ కానీ ఏమైనా అయితే కనుక లాగ్ అవుతుంది. ఈ థ్రెష్ హోల్డ్ మ్యాచ్ అయితే లాగిన్ డిజేబుల్ చేస్తే ఇంకా లాగ్ అవ్వదు. యూజువల్ గా అయితే లాగిన్ ఎనేబుల్ చేసుకోవడమే బెటర్ అన్నమాట. ఇక్కడ వేరియస్ టైప్ ఆఫ్ డాస్ అటాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఐపీ సోర్స్, డెస్టినేషన్ అని, డెస్టినేషన్ L4 ఎనామలీస్. ఇక్కడ చూసారంటే L3 ఎనామలీస్ అంటే పోర్ట్లు ఉండవు. L3 అంటే ఏంటి? లేయర్ త్రీ దగ్గర పోర్ట్లు అన్నది ఉండదు. హెడ్ అబ్జర్వ్ చేస్తే లేయర్ 4 లో మాత్రమే పోర్ట్లు ఉన్నాయి. ఇక్కడ L3 అంటే ఐపీఎస్ఆర్సి సెషన్. ప్యాకెట్లు అన్నది ఒక సోర్స్ నుంచి 5,000 ప్యాకెట్ల కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి? బ్లాక్ చేయాలా, మానిటర్ చేయాలా, డిజేబుల్ చేయాలా? మనమైతే బ్లాక్ లో పెడతామన్నమాట యాక్షన్. ఐపీడిఎస్టి సెషన్ అంటే ఒకే ఒకే డెస్టినేషన్ కి 5,000 ప్యాకెట్ల కంటే ఎక్కువ వస్తే ఏం చేయాలి? బ్లాక్ చేయాలి అగైన్. మళ్ళీ L4 ఎనామలీస్. టీసీపీ సిన్ ఫ్లడ్. మీరు టీసీపీ హ్యాండ్ షేక్ అబ్జర్వ్ చేసినట్లయితే
టీసీపీ హ్యాండ్ షేక్ లో ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి మొత్తానికి 3 ప్యాకెట్లు ఉంటాయి. ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి సిన్. ఫస్ట్ ప్యాకెట్ వచ్చేసి సిన్. నెక్స్ట్ వచ్చేసి సినాక్ ఫ్రమ్ ద సర్వర్. నెక్స్ట్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్. సిన్ ప్యాకెట్ అనేది క్లయింట్ నుంచి సర్వర్ కి వెళ్తా ఉంటుంది, ఎందుకు కనెక్షన్ కావాలి అని. ఒక యూజువల్ గా అయితే వెబ్ సర్వర్ కనెక్ట్ చేయడానికి ఒక సిన్ పంపిస్తుంది, ఆ వెబ్ సర్వర్ సిన్నాకి రెస్పాండ్ అవుతుంది, నెక్స్ట్ క్లయింట్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. కానాడు ఒక 20,000 సిన్లు పంపించేస్తున్నాడు అనుకో, ఏంటంటే అది అటాకే కదా ఆబ్వియస్ గా. సో బ్లాక్. టీసీపీ పోర్ట్ స్కానింగ్, ఎవరైనా పోర్ట్ స్కాన్ చేస్తున్నారంటే ఫైర్ వాల్ లో ఏ పోర్ట్లు లెజన్ అవుతున్నాయి, ఏ పోర్ట్లు లెజన్ అవ్వట్లేదు అని తెలుసుకోవడానికి వాడు మ్యాప్ లాంటి టూల్ యూజ్ చేసి ప్రతి పోర్ట్ కి సిన్ 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 పంపిస్తా ఉంటాడు. ఏదైతే సిన్నాక వెనక్కి వచ్చినాయో అవి లెజన్ అవుతున్నాయి ఆబ్వియస్ గా. సో ఆ పోర్ట్ స్కాన్ ఎవరైనా జరుపుతున్నారంటే అది బ్లాక్ చేయాలా ఏం చేయాలన్నది ఇది మాట. టీసీపీ సోర్స్ సెషన్ అగైన్, సోర్స్ నుంచి ప్యాకెట్లు వస్తుంటే కనుక బ్లాక్ చేయాలి. కానీ మెయిన్ గా అటాకర్ పెర్ఫామ్ చేసేది ఏంటంటే ఇక్కడ యూడిపి ఫ్లడ్ మాట. ఇది చాలా ఇంపార్టెంట్. ప్యాకెట్లు అన్నది, యూడిపి ప్యాకెట్లు అన్నది 1,00,000 పంపించేస్తాడు వెంటనే. అప్పుడు అలాంటప్పుడు బ్లాక్ లో పెట్టాలి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. యూడిపి ఫ్లడ్ ఇక్కడ బ్లాక్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జూమ్ లో కనెక్ట్ అయ్యాము. సో ఇక్కడ వైర్ షార్క్ రన్ చేద్దాము. వైర్ షార్క్ రన్ చేసినప్పుడు వైఫై జస్ట్ ఫ్యూ మినిట్స్ అలా రన్ చేద్దాం. ఇలా మనం చూసినట్లయితే ఇక్కడ యూడిపి ప్యాకెట్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ జూమ్ అప్లికేషన్కి. అంటే నేను అదో ప్రాక్సీ రన్ చేస్తున్నాను కాబట్టి చూడట్లేదు కాబట్టి, మీరు జూమ్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఏదైతే వెబ్ స్ట్రీమింగ్ అప్లికేషన్స్ కానీ రిమోట్ యాక్సెస్ అప్లికేషన్స్ కానీ అవన్నీ యూడిపి ప్రోటోకాల్ యూజ్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుద్ది, మీ కస్టమర్ ఏమంటాడంటే ఒరే బాబు నేను ఐడిపి డాస్ పాలసీ కాన్ఫిగర్ చేశాను, డాస్ పాలసీ కాన్ఫిగర్ చేసిన వెంటనే నాకు జూమ్ మైక్రోసాఫ్ట్ అవన్నీ ల్యాగ్ అయిపోతున్నాయి అని ఉంటుంది. ల్యాగ్ అయిపోతుందని నాకు చెప్తారన్నమాట. అది ఎక్స్పెక్టెడే, ఎందుకంటే మనం 2,000 ప్యాకెట్ల కంటే ఎక్కువ క్రాస్ చేస్తే యూడిపి ఫ్లడ్ అనేది బ్లాక్ చేస్తున్నాం, యూడిపి ఫ్లడ్ కింద రీచ్ చేయమని ఫైర్ వాల్ కింద చెప్తున్నాం. సో మైక్రోసాఫ్ట్ జూమ్ అవన్నీ ఏంటంటే 2,000 కంటే ఎక్కువ ప్యాకెట్లు ఉంటాయి. సో సో అది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే, ఒక పాలసీ మీరు ఇలా కింద కాన్ఫిగర్ చేస్తారు, దానిపైన మీరు ఏం చేస్తారంటే ఇంకో పాలసీ కాన్ఫిగర్ చేయాలి. లెట్స్ సే దిస్ ఇస్ ఫర్ జూమ్. ఇన్కమింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి పోర్ట్ 1, సోర్స్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ జూమ్ అప్లికేషన్స్ ఇవ్వాలన్నమాట, ఏదో సోర్స్ ఆర్ డెస్టినేషన్. ఇక్కడ జూమ్ అయ్యే అప్లికేషన్స్ ఎలా ఎలా వస్తాయి, జూమ్ రేంజెస్. మీరు మళ్ళా జూమ్ అప్లికేషన్ రేంజెస్ అని కొట్టారు అనుకోండి, ఐపీ రేంజెస్ అని కొట్టారు అనుకోండి, ఇక్కడ కొన్ని రేంజ్లు ఉంటాయి కదా, ఇవన్నిటికి అడ్రస్ ఆబ్జెక్ట్లు కాన్ఫిగర్ చేసి దాన్ని సోర్స్ లో పెట్టి డెస్టినేషన్ ఆల్ పెట్టి ఇక్కడ యూడిపి ఫ్లడ్ ఉందో చూసారు అది డిజేబుల్ చేయాలి. మిగతా అన్ని ఎనేబుల్ చేసినా పర్లేదు, యూడిపి ఫ్లడ్ మాత్రమే డిజేబుల్ చేయాలి. యూడిపి ఫ్లడ్ మెయిన్ థ్రెట్ జూమ్ వాటికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కస్టమర్ అడుగుతాడు, అరే బాబు ఇలా డాస్ పాలసీ కాన్ఫిగర్ చేస్తావు బట్ ఇలా వర్క్ అవుతుంది లేదా, లేదంటే థ్రెట్స్ వస్తున్నాయి లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది అని అడుగుతాడు. ఇక్కడ లాగ్ అండ్ రిపోర్ట్ ఉంది చూసారా, ఇక్కడ సెక్యూరిటీ ఈవెంట్స్. సెక్యూరిటీ ఈవెంట్స్ లో ఎనమాలిస్, ఈ ఎనమాలిస్ లోకి వెళ్తే గనక ఇక్కడ మీకు అర్థమవుతుందన్నమాట. మరి పెడితే ఇక్కడ ఏమన్నా డాస్ అటాక్లు కానీ ఏమైనా జరుగుతుంటే మాత్రం ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీసీ నుంచి ఆ పీసీకి 2,000 ప్యాకెట్లు వచ్చినాయి, ఫైర్ వాల్ బ్లాక్ చేసింది, లేదంటే 1,00,000 ప్యాకెట్లు వచ్చినాయి, ఫైర్ వాల్ బ్లాక్ చేసింది, అలా చెప్తుంది అనమాట. సో డాస్ పాలసీ అంటే ఇదండి. బ్రో ఏమన్నా డౌట్ ఉందా డాస్ పాలసీలో?
బ్రో అంటే మనకి రియల్ టైమ్ సినారియోను ఎలా కంపేర్ చేసుకుంటాం దీన్ని? రియల్ టైమ్ సినారియోలో అంటే రియల్ టైమ్ సినారియోస్ మనకి అంటే ఏమేమి ఎర్రర్స్ రావచ్చు అని రాసుకోవాల్సి డాస్ ఎర్రర్స్ అంటే ఏం లేదు బ్రో. ఫర్ మనకి లైక్ ఎగ్జాంపుల్ సిపి యూటిలైజేషన్ హై ఉంటుందంట మనం డాస్. అలా చెప్పలేం బ్రో మనం. ఉమ్, ఆ, ఇది సిపియు యూటిలైజేషన్ కి వేరే ట్రబుల్ షూటింగ్ ఉంది. బట్ డాస్ పాలసీ ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు, అండ్ ఒకవేళ డాస్ పాలసీ ఎవరైనా డాస్ అటాక్ చేస్తుంటే గనక ఎక్కడ తెలుసుకోవచ్చు, ఇక్కడ ఓకే. సెక్యూరిటీ ఈవెంట్స్ లో తెలుసుకోవచ్చు. మీరు సిపి యూటిలైజేషన్ వెళ్ళిన ప్రతిసారి డాస్ పాలసీ అని అనుకోలేమన్నమాట. దానికి ఐపీఎస్ ఇంజిన్ కానీ వ్యాడ్ కానీ అది వేరే ట్రబుల్ షూటింగ్ కంప్లీట్ గా. బట్ ఐ మీన్ జస్ట్ మనం డాస్ పాలసీ ఎలా కాన్ఫిగర్ చేయాలి, అండ్ మీకు డాస్ పాలసీ కాన్ఫిగరేషన్ గురించి క్లారిటీ వచ్చింది కదా. ఓకే. ఇన్కమింగ్ ఇంటర్ఫేస్ అయితే వ్యాన్ ఇంటర్ఫేస్, సోర్స్ అడ్రస్ అయితే సో మనం ఆల్ పెట్టేస్తాం. మనకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కాబట్టి డెస్టినేషన్ వచ్చేసి ఆల్, అండ్ సర్వీస్ కూడా ఆల్, అండ్ ఐ అటాక్ వచ్చేసి మెన్షన్ చేస్తాం. బ్లాక్ చేయాలా, మానిటర్ చేయాలా, అవన్నీ. ఎవరు యూజువల్ గా మానిటర్ పెట్టుకోరు, బట్ బ్లాక్ అంటే లైక్ చేసేస్తాం. లైక్ మీరు జూమ్ అయితే యూడిపి అని చెప్తారు కదా bro. అవును వేరే బ్రో. సర్వీసెస్ అయితే మైక్రోసాఫ్ట్ యూడిపి బ్రో, జూమ్ యూడిపి, అదే ఇలా స్ట్రీమింగ్ అప్లికేషన్స్ అన్ని యూడిపిలో ఉంటాయి అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ కి ఒక ఇంటర్నల్ అంటే అప్లికేషన్ ఉంది. మనమన్నా అది అది ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చా బ్రో? అంటే ఏ ఏంటి బ్రో? సర్వీస్ వచ్చింది యూడిపియా టీసీపీ అని అది ఎలా తెలుసుకోవాలి? ఓకే. అది వేరే అప్లికేషన్ అయితే. ఒకవేళ సపోజ్ కస్టమర్ కి ఒక ఇంటర్నల్ అప్లికేషన్ ఉంది. ఆ ఉమ్, ఇంటర్నల్ అప్లికేషన్ డాస్ పాలసీ కాన్ఫిగర్ చేసిన తర్వాత స్లో అయిపోయింది అని కంప్లైంట్ చేశాడు అనుకోండి. ఆ ఉమ్, ఇంటర్నల్ అప్లికేషన్ కి ఒక ఐపీ అడ్రస్ ఉంటది కదా. ఇక్కడ ఉమ్, సెక్యూరిటీ ఈవెంట్స్ కి వెళ్ళి, ఎనమాలీకి వెళ్ళి, ఇక్కడ వాడు మనం ఏం చేస్తాము, ఈ లాగ్స్ ని అబ్జర్వ్ చేస్తాం. ఉమ్, ఎయిదర్ సోర్స్ లో కానీ డెస్టినేషన్ లో కానీ, ఎయిదర్ సోర్స్ లో కానీ ఆ డెస్టినేషన్ లో కానీ ఆ ఐపీ ఉందనుకోండి, ఓకే. కరెస్పాండింగ్ ఇంటర్నల్ ఉమ్, అప్లికేషన్ ఐపీ. ఉమ్, ఇక్కడ డెస్టినేషన్ ఫిల్టర్ ఉంది, ఇక్కడ డెస్టినేషన్ కానీ సోర్స్ కానీ ఐపీ ఉంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ 1.1.1, ఖచ్చితంగా ఆ డాస్ పాలసీ అన్నది ఈ అప్లికేషన్ ఇంపాక్ట్ చేస్తుంది ఇక్కడ ఉంటే గనక. ఓకే. అప్పుడు ఆ లాగ్ ని అబ్జర్వ్ చేస్తారు. ఆ లాగ్ లో లోపలికి వెళ్తే మీకు ఏం అర్థం అవుద్ది, యూడిపి ఫ్లడ్ సిన్ ఫ్లడ్ అన్నది మనకు అర్థం అవుద్ది. సో ఓకే. కరెస్పాండింగ్ అప్పుడు ఏం చేస్తాము, ఓకే, వీడు ఇంతకంటే ఎక్కువ పంపిస్తున్నాడు, సో మనం ఇంకొక పాలసీ క్రియేట్ చేద్దాం. ఇంకో పాలసీలో ఆ సోర్స్ అడ్రస్ అయితే సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అయితే డెస్టినేషన్ అడ్రస్, ఆ అడ్రస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ 1.1.1 అన్నది అప్లికేషన్ అనుకుందాం. ఐ మీన్ ఇక్కడ అక్కర్లేదు, ఇది నేమ్. ఇక్కడ సబ్నెట్ వచ్చేసి 1.1.1.1/32. క్లిక్ ఓకే. ఈ ఐపీ అన్నది మనం సోర్స్ లో పెట్టేస్తే, అండ్ డెస్టినేషన్ వచ్చేసి ఆల్ పెట్టేసామనుకోండి, అండ్ యూడిపి ఫ్లడ్ అన్నది డిజేబుల్ చేసామనుకోండి. యూడిపి ఫ్లడ్ అయితే యూడిపి ఫ్లడ్, సిన్ ఫ్లడ్ అయితే అది డిజేబుల్ చేసేసామనుకోండి, ఆ పాలసీ టాప్ లో పెట్టామనుకోండి, ఇంకా ఆ అది ఈ డాస్ ఇనిషియల్ గానే డ్రాప్ అయిపోతుంది. ఏంటి బ్రో? అది మనం టాప్‌లో పెడితే అది ఇనిషియల్ గానే డ్రాప్ అయిపోతుంది కదా బ్రో. డ్రాప్ అవ్వదు బ్రో. అది ఆగి ఆహా, డిజేబుల్ అంటే ఏంటంటే డాస్ ప్రొటెక్షన్ అన్నది మనం ఆ పీసీకి చెయ్యట్లేదని అర్థం. ఓకే. ఓకే. ఒక్క పీసీకే చేయట్లేదు అని. ఆ ఆ స్పెసిఫిక్ సోర్స్ ఐపీకి మనం హ్మ్. డాస్ ప్రొటెక్షన్ అన్నది కాన్ఫిగర్ చెయ్యట్లేదు. అంటే ఆ పీసీ నుంచి ఒక 2030 3000 ప్యాకెట్లు వచ్చినా సరే మేము అలౌ చేసేస్తాం. ఓకే. అదే మనం అసలు పట్టించుకోం. హ్మ్. అదే. అదే కింద పాలసీలు చూసామంటే ఆ కింద పాలసీల్లో మనం యూడిపి ఫ్లడ్ ఎనేబుల్ చేసాం. ఎనేబుల్ చేస్తే ఏమవుద్ది, డాస్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ అయి ఉంటది. సో ఐపీ అడ్రస్ మనం టాప్ లో పెట్టాం కాబట్టి దానికి మాత్రం ఎక్సెంప్ట్ అయిపోయి, మిగతా ఏ హ్మ్. ఐపీ అడ్రస్ నుంచి వస్తున్నా సరే కింద పాలసీలు హిట్ అవుతాయి. కింద పాలసీలు హిట్ అయినప్పుడు యూడిపి ఫ్లడ్ ఎనేబుల్ అయి ఉంది కాబట్టి అక్కడ హ్మ్. ఆ డాస్ ప్రొటెక్షన్ అనేది ఆ ఐపీ అడ్రస్ నుంచి వచ్చే ట్రాఫిక్ కి ఎనేబుల్ అయి ఉంది. సో ప్యాకెట్లు అనేది బ్లాక్ అయిపోతాయి. ఆ క్లియరే కదా బ్రో? క్లియర్. ఓకే బ్రో, కూల్. మీరు ల్యాబ్ ఇలా టెస్ట్ చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఒక విండోస్ మెషిన్ కింద పెట్టుకుని హెచ్పింగా ఏదో ఉంటుంది బ్రో, అది యూడిపి ఫ్లడ్ ఇనిషియేట్ చేసేది, దాన్ని హ్మ్. యూజ్ చేసి మీరు టెస్ట్ చేయొచ్చు. మీకు హ్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, నేను చెప్తాను.
అదే ఐ మీన్ ఆల్రెడీ ఆ ల్యాబ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఆ డాస్ అనేది ట్రిగ్గర్ అవ్వకపోతే కనుక నాకు చెప్పండి. ఓకే. ఓకే బ్రో, కూల్. ఓకే బ్రో, పోర్ట్ ఫార్వర్డింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈ వీడియోలో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పోర్ట్ ఫార్వర్డింగ్. పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటంటే మ్, ఇది 40 గేట్ ఫైర్ వాల్ అండ్ ఇది వెబ్ సర్వర్. ఇది 40 గేట్ ఫైర్ వాల్ అండ్ ఇది వ్యాన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను వెబ్ సర్వర్ హోస్ట్ చేస్తున్నా. మ్, ఇక్కడ సమ్వేర్ ఒక ఎక్స్టర్నల్ పీసీ అన్నది కాన్ఫిగర్ అయ్యి ఉంది. సమ్వేర్ ఎక్స్టర్నల్ పీసీ. నా నెట్వర్క్ లో ఒక వెబ్ సర్వర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక facebook.com అన్న వెబ్ సర్వర్ రన్ చేస్తున్నాను. బట్ నేను డైరెక్ట్ గా పబ్లిక్ ఐపీ వెబ్ సర్వర్ కి నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైనా అటాక్స్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వెబ్ సర్వర్ లో అవి నాకు తెలియదు అసలు ఏమవుతుంది అన్నది. అందుకని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఎవరైనా ఈ వెబ్ సర్వర్ కి ఇనిషియేట్ చేయాలి అంటే గనక ఒక వెబ్ సర్వర్ కి ఒక డొమైన్ ఇస్తాం మనం. వెబ్ సమ్ వెబ్ సర్వర్ కి xyz.com అని ఇస్తాం. xyz.com అని ఇస్తాం. సో ఎక్స్టర్నల్ పీసీ అన్నవాడు nsLookup xyz.com అని టైప్ చేస్తే ఆ డిఎన్ఎస్ రికార్డ్ అన్నది ఈ ఐపీకి మ్యాప్ అవ్వాలి. అది కస్టమర్ చూసుకోవాలి. ఈ వెబ్ సర్వర్ డొమైన్ వచ్చేసి వ్యాన్ ఐపీకి రిజాల్వ్ అయ్యేలా కస్టమర్ అన్నది డిఎన్ఎస్ రికార్డ్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ప్యాకెట్ అన్నది ఇక్కడికి వచ్చింది. సిన్ ప్యాకెట్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పోర్ట్ ఫార్వర్డింగ్ ఎలా చేస్తామంటే, ఎవరైనా ఈఐపిలో అండ్ పోర్ట్ 8080లో గనక ఎవరైనా యాక్సెస్ చేస్తే గనక ప్యాకెట్లు అన్నది ఇక్కడికి పంపించాలి అని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఇలా కాన్ఫిగర్ చేసినప్పుడు ఏమవుద్ది, ఈవెన్ దో ఈ వ్యాన్ ఐపీ 8080లో యాక్సెస్ చేస్తుంటే గనక దీనికి ఇక్కడ వెబ్ సర్వర్కి మనం రీచబిలిటీ ఇస్తున్నాం. సో వీడు మళ్ళా ఇక్కడ రిప్లై ఇస్తాడు. ఆ రిప్లై మళ్ళా ఇక్కడ పంపిస్తాం అన్నమాట. మళ్ళీ ఎక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సో ఇలా వెబ్ సర్వర్ అన్నది యాక్సెస్ చేయగలదు. సరే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ వద్దాం. ఇక్కడ వర్చువల్ ఐపీస్ లో క్రియేట్ న్యూ. వర్చువల్ ఐపీస్ లోనే పోర్ట్ ఫార్వర్డింగ్ అన్నది కాన్ఫిగర్ చేస్తాం. వెబ్ సర్వర్ అన్నది పెడతాం. ఇంటర్ఫేస్, మీరు ఏ ఇంటర్ఫేస్ లో లిజన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ విఐపి అన్నది ఈ పోర్ట్ ఫార్వర్డింగ్ వ్యాన్ ఇంటర్ఫేస్ లో లిజన్ అవ్వాలనుకుంటున్నారా, లేదంటే ల్యాన్ లో లిజన్ అవుతున్నారా? ఇప్పుడు పీసీ అన్నది మనకు ఎక్స్టర్నల్ గా ఉంది కాబట్టి ఇక్కడ వ్యాన్ ఇద్దాం. పోర్ట్ 1 బయట నుంచి యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ ఎక్స్టర్నల్ ఐపీ ఏంటి? 192. ఒక్క నిమిషం, మనం పైగా ఐపీ అడ్రస్ లిస్ట్ పోర్ట్ 1కి ఏముంది 1.99, బట్ ఈ 1.99 ఇది వేరేది కాబట్టి నేను సపోజ్ ఒక ర్యాండమ్ ఐపీ అన్నది యూజ్ చేస్తున్నాను. ఆ ఐపీ 40 గేట్ ఫైర్ వాల్లో కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ప్యాకెట్స్ అన్నది 40 గేట్ ఫైర్ వాల్కి రావాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో 10.25.255.1.1 ఇంటర్నల్ ఐపీ ఏంటి? 1.1.1 అనుకుందాం సపోజ్. ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్, ఇక్కడ మీరు 10.255.1.1 అని జస్ట్ అలా మెన్షన్ చేస్తారనుకోండి. సపోజ్ ఇది వ్యాన్ ఐపీ అనుకుందాం. సపోజ్ 14.234.56. సపోజ్ ఇక్కడ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది ఎనేబుల్ చేయకుండా జస్ట్ ఇలా కాన్ఫిగర్ చేస్తారనుకోండి. ఫైర్ వాల్ ని యాక్సెస్ చేయాలనుకోండి, యూజువల్ గా కస్టమర్ యూజువల్ గా ఈఐపీ ఇస్తారు. ఈఐపీ ఇస్తారు కాబట్టి వాడు ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఎప్పుడైతే ఈఐపీ బ్రౌజర్ లో టైప్ చేస్తామో ఫైర్ వాల్ యాక్సెస్ అడిగి వస్తుంది అన్నది ఎక్స్పెక్ట్ చేస్తాడు వాడు ఆబ్వియస్ గా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇలా
స్పెసిఫిక్ గా పోర్ట్ ఫార్వర్డింగ్ చేయకుండా మొత్తం చేసేసారంటే ఆడు ఫైర్ వాల్ యాక్సెస్ చేస్తున్నా సరే ఆ ట్రాఫిక్ అనేది 1.1.1కి వెళ్ళిపోద్ది. అందుకని మీరు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. అరే బాబు మీరు 8080లో వెళ్తే గనక 443 అంటే మీరు బ్రౌజర్లో బ్రౌజర్లో https://8080 కనుక ఇస్తే ప్యాకెట్లు అన్నది 8080 అని టైప్ చేస్తే నేను మీ వెబ్ సర్వర్కి ప్యాకెట్లు పంపించగలను అన్నట్టు చెప్తున్నమాట. ఓకే. ఇప్పుడు 8080 అని ఎందుకు అన్నాను, డైరెక్ట్గా 443 అని అనొచ్చు కదా అని మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మీరు బై డిఫాల్ట్ ఇక్కడ ఫైర్ వాల్ మీరు యాక్సెస్ చేసేది 443లో యాక్సెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు 443 ఎక్స్టర్నల్ పోర్ట్ నే మనం రూట్ చేస్తాం, వేరే ఐపీ పోర్ట్ కి మ్యాప్ చేస్తాం అనుకోండి, ఫైర్ వాల్ యాక్సెస్ మీకు ఉండదు, ఇంకా లూజ్ అయిపోతారు. మీకు శాంపుల్ గా ఒకటి చూపిస్తా. మ్మ్, మాకు ఎత్తులేండి మళ్ళీ ఫైర్ వాల్ యాక్సెస్ మళ్ళీ. ఓకే, బట్ మీరు అందుకనే ఫైర్ వాల్ యాక్సెస్ లూజ్ అవ్వకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఫైర్ వాల్ కూడా 443లో లేదని అవుతుంది, అండ్ మీరు విఐపి కూడా 443లో పెట్టారంటే మీరు ఫైర్ వాల్ యాక్సెస్ లూజ్ అయిపోతారు అనమాట. అందుకని మనం అలా చేయకూడదు. ఓకే, ఇప్పుడు మనం టెస్టింగ్ కి జస్ట్ స్నిఫర్లు తీసుకొని మనం చూద్దాం. 1.99 ప్యాకెట్ ఇలా వస్తుంది, అండ్ మనం దేనికి మ్యాప్ చేద్దాం, 10.255.1.2 దీనికి పెడదాం. ఎందుకంటే 255.1.2 ఇదిగోండి ఈ రేంజ్ లో ఉంది కదా. పోర్ట్ ఫార్వర్డ్ డన్. ఓకే చేద్దాం. సో ఇప్పుడు ఎవరైనా స్నిప్పర్ ప్యాకెట్ అని హోస్ట్ హోస్ట్ వదిలేసేయండి. పోర్ట్ 8080 ఓపెన్ చేద్దాం. 443కి చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి నాకు క్యాప్చర్ చేయడం ఇబ్బంది అవుద్ది. 8081 పెడతా. 8081 పెట్టి ఇక్కడ క్యాప్చర్ రన్ చేద్దాం. 8080 ఆర్ 8081 408. Suppose https 192.168.1.99 అది ఫైర్ వాల్ ఐపీ కదా. ఇక్కడ పోర్ట్ 8080 అని టైప్ చేసాం అనుకోండి, ప్యాకెట్లు అన్నది ఇక్కడ మీరు చూసారంటే ప్యాకెట్లు పోర్ట్ 1లో వస్తున్నాయి. పోర్ట్ 1లో వస్తున్నాయి తప్ప అవి బయటికి వెళ్ళలేదు. ఒక నిమిషం, గెట్ రౌటింగ్ టేబుల్ డీటెయిల్స్. సో ఓకే, యాక్చువల్గా 10.255.1.1 నేను ఎందుకు ఇచ్చానంటే అది 40 లింక్ అన్న ఒక పీసీ ఒక లింక్ కనెక్ట్ అయిందని ఇచ్చా. బట్ ఆ రూట్ ఇక్కడ చూపించట్లేదు. ఆ రూట్ ఇక్కడ ఎందుకు చూపించట్లేదు అంటే ఆ, ఈ 40 లింక్ అడాప్టర్ అన్నది డిస్కనెక్టెడ్ స్టేట్ లో ఉంది. అంటే ఇది విఎం కదా, నేను ఇది కనెక్ట్ చేయలేదు. సో మనం ఏం చేద్దామంటే ఓకే, ఇప్పుడు నాకు వేరే పోర్ట్కి నేను కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి నేను చూపించలేను, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఓ పని చేద్దాం. ఈ పోర్ట్ 2 ఉంది కదా, పోర్ట్ 2కి ఒక స్పెసిఫిక్ రేంజ్ ఇచ్చేద్దాం. లైక్ 10.1.2.1.24. ఓకే, ఈ రేంజ్ ఇచ్చేద్దాం. ఈ రేంజ్ ఇచ్చేసి పాలసీ ఆబ్జెక్ట్స్ వర్చువల్ ఐపీ 10.1.1.4. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళా రౌటింగ్ టేబుల్ చూద్దాం. అది 10.1.1.4లోకి వెళ్తే కనుక ప్యాకెట్లు అన్నది పోర్ట్ 2కి ఫార్వర్డ్ చేస్తుంది. గెట్ రౌటర్ ఇప్పుడు మీకు పోర్ట్ 2కి నేను ఎందుకు అంటున్నానంటే రౌటింగ్ టేబుల్ డీటెయిల్స్ అని 10.1.1.4కి పెట్టామనుకోండి, ప్యాకెట్లు అన్నది పోర్ట్ 2 వైపు చూపిస్తున్నాయి, డైరెక్ట్లీ కనెక్టెడ్ త్రూ పోర్ట్ 2. సో ఇప్పుడు మళ్ళీ స్నిఫర్ రన్ చేసినప్పుడు స్టిల్ మీకు సిన్ ప్యాకెట్స్ చూపిస్తాయి. లైక్ స్నిఫర్ ప్యాకెట్ ఎనీ పోర్ట్ 8080 ఆర్ పోర్ట్ 8081 408. ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తున్నా, స్టిల్ ప్యాకెట్లు అన్నది ఆ, ఇలా ఇలా ఇన్ ప్యాకెట్ చూపిస్తుంది కానీ అవుట్ ప్యాకెట్ అన్నది మనకు చూపించట్లేదు. రీజన్ ఏంటి ఇప్పుడు
రీజన్ ఏంటంటే డైక్ డీబగ్ ఫ్లో ఫిల్టర్. ఇప్పుడు మీ కమాండ్స్ లోకి వెళ్దాం. అసలు ఎలా తెలుసుకోవాలి రీజన్ ఏంటని. డైక్ డీబగ్ ఫ్లో ఫిల్టర్ ఏడిడిఆర్. ఈ ఈ కమాండ్స్ అన్నది మీకు ఇక్కడ వీడియోలో పేస్ట్ చేస్తాను. దీన్ని యూజ్ చేసి మనం ఫైర్ వాల్ పాలసీ వల్ల బ్లాక్ అవుతుందా లేదంటే అసలు ప్యాకెట్లు ఏమవుతున్నాయి అన్నది మనకు తెలుస్తుంది అనమాట. ఏడిడిఆర్ కాదు, పోర్ట్ 8080 పెడతా. ఎందుకంటే ఎలాగ ట్రాన్స్లేట్ అవ్వట్లేదు, ఫైర్ వాల్ ఇక్కడ ఇందులోనే బ్లాక్ అవుతుంది. డైక్ డిబగ్ ఫ్లో షో ఫంక్షన్ నేమ్ ఎనేబుల్ బగ్ ఫ్లో స్టార్ట్ డైక్ డిబగ్. సో ఇలా చేసిన తర్వాత ప్యాకెట్లు ఇలా నొక్కితే రైట్, డైక్ డిబగ్ డిజేబుల్, డైక్ డిబగ్ డిజేబుల్. ఓకే, ఇప్పుడు మనం చూసామంటే ప్యాకెట్ అన్నది వస్తుంది. చూడండి, ఇది ఫస్ట్ ప్యాకెట్ ఎక్కడి నుంచి, లేదంటే మనం ఒక పని చేద్దాం, ఇలా కాపీ చేసుకుందాం. ఇక్కడ వరకు నాకు కావాలి. Ctrl+C. సో ఇది ఫస్ట్ ప్యాకెట్. ఫస్ట్ ప్యాకెట్ లో మనకి ఏం కనిపిస్తుంది, ప్యాకెట్ అన్నది 1.8 నుంచి వస్తుంది 1.99కి. సోర్స్ పోర్ట్ వచ్చేసి 51794, డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి 8080. సిన్ వచ్చింది, బట్ అలోకేట్ ఏ న్యూ సెషన్. ప్యాకెట్లు ఇక్కడికి రావడానికి చూస్తుంది, బట్ డీనాట్ పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది అసలు ట్రిగ్గరే అవ్వలేదు. ట్రిగ్గర్ అవ్వకుండా జస్ట్ వచ్చిన వెంటనే ఆ రూట్ కి, ఆ ట్రాఫిక్ అన్నది, అదే ఆ డెస్టినేషన్ కి రూట్ అన్నది ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప డీనాట్ ట్రిగ్గర్ అవ్వలేదు. డీనాట్ ఎందుకు ట్రిగ్గర్ అవ్వలేదు అంటే ఫైర్వాల్ పాలసీలో మీరు ఖచ్చితంగా ఆ డీనాట్ పోర్ట్ ఫార్వర్డింగ్, అదే అది అన్నది పెట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం పోర్ట్ ఫార్వర్డింగ్ కాన్ఫిగర్ చేసాం. సో ఆ ట్రాఫిక్ అన్నది ఫార్వర్డ్ అవడానికి ట్రై చేస్తుంది, బట్ స్టిల్ మనం యాక్సెస్ ఇవ్వలేదు కదా ఇంకానే. అంటే ఒక ఫైర్ వాల్ పాలసీ ద్వారా అలౌ చేస్తేనే ట్రాఫిక్ అనేది వెళ్తుంది. సో అందుకనే వాడు వెబ్ సర్వర్ డైరెక్ట్ గా పబ్లిక్ ఐపీ ఇవ్వలేదు. ఇలా మనం యాక్సెస్ డిఫైన్ చేయలేం కదా డైరెక్ట్ గా వెబ్ సర్వర్ కి పబ్లిక్ ఐపీ ఇచ్చేస్తే. సో ఇప్పుడు పోర్ట్ ఫార్వర్డింగ్ పాలసీ అని పెట్టి ఇన్కమింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి పోర్ట్ 1, అవుట్ గోయింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ట్రాఫిక్ పోర్ట్ 2 ద్వారా వెళ్ళాలి. ఎందుకంటే 10.1.1.4 అన్నది పోర్ట్ 2 నుంచి యాక్సెసబుల్. సోర్స్ ఐపీ వచ్చేసి ఆల్, అండ్ డెస్టినేషన్ ఐపీ వచ్చేసి పోర్ట్ ఫార్వర్డింగ్ వెబ్ సర్వర్ ఐపీ అడ్రస్, అండ్ సర్వీస్ వచ్చేసి ఆల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఇన్ అవుట్ పోర్ట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆల్. ఇక్కడ నాట్ అన్నది డిజేబుల్ చేసేయండి, ఎందుకంటే ప్యాకెట్లు అన్నది బయట నుంచి వచ్చి లోపలికి వెళ్తున్నాయి. లోపలికి వచ్చినప్పుడు, ఇంటర్నల్ నెట్వర్క్ వచ్చినప్పుడు నాట్ అవసరం లేదు కదా. నాట్ అన్నది ఎందుకు చేస్తాం, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ పబ్లిక్ ఐపీగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ కొన్ని కేసుల్లో నాట్ అన్నది అవసరం ఉంటుంది, అది మీకు చెప్తానులే అండి. ఇప్పుడైతే నాట్ డిజేబుల్ చేసేద్దాం. నాట్ డిజేబుల్ చేసి ఓకే చేద్దాం. ఇది ఓకే చేసిన తర్వాత మళ్ళా రన్ చేద్దాం. లైక్ డీబగ్ ఎనేబుల్. ఇక డైరెక్ట్ గా ఐడి ఎనేబుల్ చేసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఫిల్టర్లు అన్నది సెట్ చేస్తాం మనం ముందే. 8080. సో ఇప్పుడు మనం చూసినట్లయితే డైక్ డీబగ్ డిసేబుల్. వేర్ ఇస్ దిస్, ఇది ఫస్ట్ ప్యాకెట్ కదా. ప్యాకెట్ వచ్చింది మళ్ళా సోర్స్ ఐపీ నుంచి డిఫరెంట్ గా. అండ్ మీరు ఇక్కడ చూసారంటే డీనాట్, ఇది కావాలి మనకి, ఇది ఇంట్రెస్టెడ్. ఇప్పుడు పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది జరుగుతుంది, అండ్ ట్రాఫిక్ అన్నది పోర్ట్ 1 నుంచి పోర్ట్ 2కి పంపిస్తున్నాం. ఇక్కడ మనకు మీరు చూసినట్లయితే లైక్ స్నిఫర్ ప్యాకెట్ ఎనీ పోర్ట్ 8080 ఆర్ పోర్ట్ 8081.
40. ఇప్పుడు మనకి స్నిఫర్ రన్ చేస్తే ఓకే. చెప్తా. డీబగ్ ఫ్లోలో మీకు ట్రైయింగ్ టు ఆఫ్లోడింగ్ సెషన్ ఫ్రమ్ పోర్ట్ 1 టు పోర్ట్ 2 అని వచ్చింది. బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే అసలు లేదు అది. అంటే ఐ మీన్ పోర్ట్ 2కి బయటికి వెళ్తున్నట్టు అసలు లేదు. ఎందుకు లేదంటే స్నిఫర్లో ఎప్పుడైనా ఆ, ఆ వెబ్ సర్వర్ లైక్ 10.1.1.4 అన్నది ఉంటేనే స్నిఫర్ అవుట్ ప్యాకేజ్ చూపిస్తుంది. ఇప్పుడు మనం విఎం ఎన్విరాన్మెంట్ లో నాకు వెబ్ సర్వర్ లేదు అక్కడ, బట్ స్టిల్ నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూపిస్తాను ఒకటి. డెస్టినేషన్ పెట్టి ఫిల్టర్ చేద్దాం 1.4. ఇక్కడ మనకు చూసినట్లయితే వీడు చూసారా ఏమవుతుంది ఇక్కడ? ఈ వీడు ఇక్కడికి వచ్చింది. సో యాజ్ పర్ ద డీబగ్ ఫ్లో మనకి డీనెట్ ఎక్కడికి జరగాలి? 10.1.4కి జరుగుతుంది. బట్ ఆ 10.1.1.4 మ్యాక్ అడ్రస్ అన్నది మనకి తెలియదు. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఆర్ప్ హూ హ్యాస్ 10.1.1.4 టెల్ 10.1.1.1 అన్నది మనం పోర్ట్ 2 నుంచి ఆర్ప్ రిక్వెస్ట్ అన్నది జనరేట్ చేస్తున్నాం. అంటే ఒరే బాబు, డీనాట్ అయిపోతుంది. డీనాట్ నువ్వు చెప్పినట్టుగా నేను పంపించేస్తున్నాను ప్యాకెట్, బట్ నాకు ఆ మ్యాక్ అడ్రస్ తెలీదు. సో నేను ఇక్కడ పోర్ట్ 2 అవుట్ చూపించలేను. నాకు ఇంకా మ్యాక్ అడ్రస్ రాలేదు. ఒకవేళ మ్యాక్ అడ్రస్ కనుక వచ్చి ఉంటే కనుక ఇక్కడ పోర్ట్ 2 అవుట్ ప్యాకెట్, ఇక్కడ పోర్ట్ 2 అవుట్ ప్యాకెట్ కూడా ఉంటుంది. మ్యాక్ అడ్రస్ ఇంకా మనకు తెలియదు. సో నేను ఇంకా ప్యాకెట్ బయటికి పంపలేదు, ఎందుకంటే నాకు మ్యాక్ అడ్రస్ తెలియదు. అందుకని పోర్ట్ అవుట్ చూపించట్లేదు. ఇక అందుకని ట్రైన్ టు అప్లోడ్ న్యూస్ సెషన్ వర్కింగ్ లాగ్ కూడా ఇలాగే ఉంటుంది. సో మీరు స్నిఫర్ యూజ్ చేసి మాత్రమే మీరు కనిపెట్టగలరు ప్యాకెట్ అన్నది బయటికి వెళ్తుందా లేదా అని. సో ఇది క్లియర్. ఓకే, మీకు చెప్పా కదా కొన్ని కేసుల్లో ఇక్కడ నాట్ ఎనేబుల్ చేస్తాము, కొన్ని కేసుల్లో నాట్ ఎనేబుల్ చేయము అని. ఓకే, ఆ కేసులు ఏంటన్నా మనం చూద్దాం. పెయిన్ తీసుకుందాం. ఉమ్. ఈ ఐపీ వచ్చేసి 10.1.1.1. ఇది ఫైర్ వాల్ ల్యాన్ ఇంటర్ఫేస్ ఐపీ అడ్రస్. ఇక్కడ 10.1.1.4. మనకి ఏమవుద్ది? ఎప్పుడైతే ప్యాకెట్ ఇక్కడ నుంచి వచ్చింది, సోర్స్ ఐపీ అండ్ ఇక్కడ వచ్చినప్పుడు యాజ్ పర్ డీబగ్ ఫ్లో 192.168.1.8. డెస్టినేషన్ ఐపీ వచ్చేసి 192.168.1.99. అది ట్రాన్స్లేట్ అయిన తర్వాత ఎలా మారుతుంది? అది సోర్స్ ఐపీ వచ్చేసి 192.168.1.99, 1.1, 1.8. డెస్టినేషన్ ఐపీ వచ్చేసి 10.1.1.4, ఎందుకంటే మనం విఐపి అలా కాన్ఫిగర్ చేసాం. సో అదే తీసుకుని ప్యాకెట్ అనేది ఇక్కడ నాట్ ఎనేబుల్ చేయలేదు అనుకోండి, సేమ్ అలాగే ఇక్కడ ప్యాకెట్ ఎలా వెళ్తుంది. ఈ 10.1.1.4 అన్నది రిప్లై ఇచ్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి? 192.168.1.8కి ఇవ్వాలి. 192.168.1.8 అన్నది ఈ సబ్నెట్ కాదు, ఎందుకంటే 10.1.1. సబ్నెట్. దాని రేంజ్ ఎంత? 255.255.255.0 అంటే 10.1.1.2 నుంచి 10.1.1.254 వరకు దేని రేంజ్. సో దాన్ని బట్టి 192.168.1.8 అన్నది ఈ రేంజ్ కాదు అని దీనికి అర్థమవుద్ది. మీకు సబ్నెటింగ్ లో ఏమైనా డౌట్ ఉంటే కనుక నా లిస్ట్ లోనే సబ్నెటింగ్ వీడియోలు పెట్టాను, అది చూడండి, క్లియర్ అయిపోద్ది. 192.168.1.8 అన్నది రేంజ్ కాబట్టి దీని రిప్లై ఇచ్చేటప్పుడు డిఫాల్ట్ గేట్వే ఏదైతే ఈ వెబ్ సర్వర్ లో కాన్ఫిగర్ చేస్తామో ఆ వెబ్ సర్వర్ కి రిప్లై ఇస్తుంది. సపోజ్ అన్ఫార్చునేట్లీ ఆ డిఫాల్ట్ గేట్వే 10.1.1.1 కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఏదో రౌటర్ ఉంది, ఆ ప్యాకెట్ అది డిఫాల్ట్ గేట్వే అనుకోండి 10.1.2 అనుకోండి. సపోజ్ ఆ వెబ్ సర్వర్ లో 10.1.1.2ని డిఫాల్ట్ గేట్వే కాన్ఫిగర్ చేసామనుకోండి,
అప్పుడు ఏమవుతుంది, ప్యాకెట్లు అన్నది ఎక్కడికి వెళ్తుంది, రౌటర్కి వెళ్ళిపోతుంది, ఫైర్ వాల్కి రాకుండా. ఆ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని అవాయిడ్ చేయడానికి మనం నాట్ ఎనేబుల్ చేసామనుకోండి, ట్రాన్స్లేట్ అయిన ప్యాకెట్ అంటే ఇక్కడికి ఇలాగే వస్తుంది, బట్ ట్రాన్స్లేట్ అయిన తర్వాత నాట్ ఎనేబుల్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, సోర్స్ ఐపీ వచ్చేసి 10.1.1 అండ్ డెస్టినేషన్ ఐపీ వచ్చేసి 10.1.1.4. సో వెబ్ సర్వర్ అన్నది రిప్లై ఇచ్చేటప్పుడు 10.1.1 ఇస్తుంది. సో ఈ వెబ్ సర్వర్ ఆ 10.1.1 సేమ్ రేంజ్ కాబట్టి డైరెక్ట్ గా ఆర్ప్ రిక్వెస్ట్ పంపించేసి ఫైర్ వాల్ యాన్ ఇంటర్ఫేస్ కి పంపించేస్తుంది. సో ఆ కేసులో నాట్ అన్నది ఎనేబుల్ చేస్తాం ఎప్పుడైతే వెబ్ సర్వర్ డిఫాల్ట్ గేట్వే ఈజ్ అదర్ దాన్ ద ఫైర్ వాల్ ఐపీ అన్నప్పుడు. ఒకవేళ ఫైర్ వాల్ ఐపీ డిఫాల్ట్ గేట్వే అన్నప్పుడు యూజువల్గా ఇలా అక్కర్లేదు. సో క్లియర్ కదా బ్రో? యా బ్రో. క్లియరా? క్లియర్. పక్కా కదా? మీరు ల్యాబ్ సెటప్ చేసేటప్పుడు ఒక పీసీ లోపల పెట్టి పీసీ మీరు హోస్ట్ మెషిన్ ట్రై చేయండి బ్రో. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. కూల్ బ్రో. ఓకే, ఈరోజు సెషన్కి వ్రాపప్ చేసేద్దాం. ఓకే. ఓకే బ్రో, బాయ్.